అందరికీ నమస్కారం. టీ20 వరల్డ్ కప్ 2026 ఫీవర్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది కదా. మరి ఆ యాక్షన్ను లైవ్గా చూడాలంటే టికెట్లు ఎలా సంపాదించాలి, అసలు సంగతేంటి? ఈరోజు మనం దాని గురించే పూర్తి వివరంగా తెలుసుకుందాం. అవును, కౌంట్ డౌన్ మొదలైంది. క్రికెట్ అభిమానులందరికీ ఇదొక రకంగా పండగలాంటి వార్త. ఇండియా, శ్రీలంక కలిసి హోస్ట్ చేస్తున్న ఈ మెగా ఈవెంట్ టీ20 వరల్డ్ కప్ టికెట్ల అమ్మకాలు అఫీషియల్గా మొదలయ్యాయి. అంటే ప్రపంచంలోని టాప్ జట్ల మధ్య జరిగే ఆ హోరాహోరీ పోరును ప్రత్యక్షంగా చూసే అవకాశం మన ముందుకొచ్చింది. ఈ విషయంలో ఐసీసీ ఒక అద్భుతమైన ఆలోచన చేసింది. వాళ్ల విజన్ చాలా క్లియర్గా ఉంది. ఐసీసీ సీఈఓ సంజయ్ గుప్తా చెప్పినట్టుగా వాళ్ల ఉద్దేశం ఏంటంటే, అభిమాని ఎవరైనా సరే వాళ్ల బ్యాక్గ్రౌండ్, ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ స్టేడియంలో మ్యాచ్ చూసే అనుభూతిని అందించాలి. ఇది నిజంగా గ్రేట్ కదా. సరే, మరి అందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఏంటి? అసలు ఈ టికెట్ల ధరలెంత? ఆ వివరాల్లోకి వెళ్ళిపోదారండి. ఇక్కడ చూడండి, ఈసారి ధరల విషయంలో ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చారో. ఇండియాలో అయితే టికెట్ ధర కేవలం 100 రూపాయల నుంచి మొదలవుతోంది. నమ్మగలరా? అలాగే శ్రీలంకలో 1000 శ్రీలంకన్ రూపాయల నుంచి స్టార్ట్ అవుతోందంటే, అంటే సామాన్య అభిమానిని దృష్టిలో పెట్టుకుని ధరలు నిర్ణయించారన్నమాట. ఇంకాస్త వివరంగా చూస్తే అహ్మదాబాద్, కోల్కతా లాంటి నగరాల్లో అయితే స్టార్టింగ్ ప్రైజ్ కేవలం 100 రూపాయలే. న్యూఢిల్లీలో 150, ముంబైలో 250, చెన్నైలో 300. సో వేదికను బట్టి ధరల్లో చిన్న చిన్న తేడాలున్నా కూడా ఫేజ్ 1లో మాత్రం అన్నీ చాలా అందుబాటు ధరలోనే ఉన్నాయి. ఇక టోర్నమెంట్లో అందరూ కళ్ళు కాయలుగాచేలా ఎదురుచూసే మ్యాచ్ ఏది? ఇండియా వర్సెస్ పాకిస్తాన్. అలాంటి హై వోల్టేజ్ మ్యాచ్ టికెట్ ధర కూడా కొలంబోలో కేవలం 1500 శ్రీలంకన్ రూపాయల నుంచే స్టార్ట్ అవుతోంది. ఇది నిజంగా అద్భుతం. దీనివల్ల చాలా ఎక్కువ మంది అభిమానులు ఆ థ్రిల్లింగ్ మ్యాచ్ను లైవ్గా చూసే అవకాశం దొరుకుతోంది. సరే, ధరల విషయమైతే క్లియర్గా ఉంది, చాలా అందుబాటులో ఉన్నాయి. మరి అంతా బానే ఉంది, కానీ ఈ టికెట్లను అధికారికంగా, సేఫ్గా ఎలా బుక్ చేసుకోవాలి? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. టిక్కెట్ల కోసం ఎక్కడ పడితే అక్కడ వెతికి మోసపోవద్దు. కేవలం అఫీషియల్ ప్లాట్ఫామ్స్ నుంచే కొనడం చాలా అంటే చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, టిక్కెట్లు కేవలం రెండు అధికారిక చోట్ల దొరుకుతాయి. ఒకటి మనందరికీ తెలిసిన బుక్ మై షో యాప్ లేదా వెబ్సైట్. రెండవది ఐసీసీ అఫీషియల్ టికెటింగ్ వెబ్సైట్, అంటే tickets.cricketworldcup.com. ఈ రెండు తప్ప ఇంకెక్కడ ట్రై చేయొద్దు. సరే, బుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా బుక్ మై షోలో లాగిన్ అవ్వాలి. తర్వాత మనకు కావాల్సిన మ్యాచ్ లేదా వేదికను సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని హై డిమాండ్ మ్యాచ్లకు వర్చువల్ క్యూలో కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు నచ్చిన స్టాండ్, సీట్లు సెలెక్ట్ చేసుకుని పేమెంట్ పూర్తి చేయాలి. అంతే, ట్రాన్సాక్షన్ సక్సెస్ అవ్వగానే మనకు ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన టిప్. ముఖ్యంగా ఇండియా మ్యాచ్ల్లాంటి హై డిమాండ్ మ్యాచ్ల కోసం వర్చువల్ క్యూలో ఉన్నప్పుడు అస్సలు పొరపాటున కూడా పేజ్ని రిఫ్రెష్ చేయకండి. అలా చేశారంటే మీరు క్యూలో అంతసేపు వెయిట్ చేసింది బూడిదలో పోసిన పన్నీరవుతుంది. మళ్ళీ మొదటికొస్తారు. ఓకే, టిక్కెట్ల సంగతి చూసాం. ఇప్పుడు కాస్త టోర్నమెంట్ గురించి తెలుసుకుందాం. అసలు ఫార్మాట్ ఏంటి? ఫైనల్ వరకు జర్నీ ఎలా ఉండబోతోంది? ఇది 10వ ఎడిషన్ టీ20 వరల్డ్ కప్. ఈసారి రికార్డ్ స్థాయిలో ఏకంగా 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ 20 జట్లను 5 చొప్పున 4 గ్రూపులుగా విడదీశారు. ప్రతి గ్రూప్లో టాప్ 2లో నిలిచిన జట్లు సూపర్ 8 స్టేజికి వెళ్తాయి. ఆ తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్. మొత్తం 55 మ్యాచుల క్రికెట్ ఫీస్ట్ అన్నమాట. మరి ఈ నెల రోజుల క్రికెట్ పండుగలో కొన్ని కీ డేట్స్ ఉన్నాయి. క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. ఫిబ్రవరి 7న టోర్నమెంట్ కిక్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 15న అస్సలు సిసిలైన ఫైట్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఇక మార్చి 8న కొత్త ఛాంపియన్ ఎవరో తేలిపోతుంది. అదే ఫైనల్ మ్యాచ్. సరే, మిగతా జట్ల సంగతి ఎలా ఉన్నా మనందరి ఫోకస్ టీమిండియాపైనే ఉంటుంది గదా. మరి మన జట్టు ప్రయాణం గ్రూప్ స్టేజ్లో ఎలా ఉండబోతుందో వివరంగా చూద్దాం. టీమిండియా తన వరల్డ్ కప్ ప్రయాణాన్ని టోర్నమెంట్ ఓపెనింగ్ డే రోజే, అంటే ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో యుఎస్ఏతో మొదలుపెడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో, ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్తాన్తో, ఇక చివరి గ్రూప్ మ్యాచ్ ఫిబ్రవరి 18న అహ్మదాబాద్లో నెదర్లాండ్స్తో ఆడనుంది. అంటే 4 మ్యాచ్లు 4 ఐకానిక్ వేదికల్లో అనమాట. సో మన గ్రూప్ ఏలో ఉన్న ప్రత్యర్థులు ఎవరంటే పాకిస్తాన్, యుఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్.
ఈ 5 జట్ల మధ్య జరిగే పోటీలో టాప్ 2లో నిలిస్తేనే సూపర్ 8కు వెళ్లే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే టికెట్లు చాలా అందుబాటు ధరల్లో ఉన్నాయి, కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ముఖ్యంగా డిమాండ్ ఎక్కువగా ఉండే మ్యాచ్ల కోసం ముందుగానే ప్లాన్ చేసుకోండి. అన్నింటికన్నా ముఖ్యం, కేవలం అఫీషియల్ ఛానల్స్ ద్వారానే టికెట్లు కొనండి. ప్రపంచమంతా ఈ క్రికెట్ సంబరం కోసం రెడీ అవుతోంది. టికెట్లు కూడా ఇంత ఈజీగా అందుబాటులో ఉన్నప్పుడు ఈ టోర్నమెంట్లో ఏ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టిస్తుందనిపిస్తుంది? ఆలోచించండి.